ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ ఉద్దేశిస్తూ మాజీ ఇండియన్ ఓపెనర్ ఆకాష్ చోప్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆకాష్ చోప్రా ఏ విషయంలో టీమిండియాను హెచ్చరించాడంటే, రీసెంట్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాపై టీమిండియా 2-1 తేడాతో టీ20 సిరీస్ను గెలుచుకుంది. అయితే ఈ సిరీస్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా రకాల ప్రయోగాలు చేశాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, ఆ తర్వాత అతన్ని పూర్తిగా పక్కన పెట్టి బెంచ్ స్ట్రెంగ్త్ను ఉపయోగించడం వంటివి జరిగాయి. వీటిని ఉద్దేశిస్తూ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా గంభీర్కు స్ట్రాంగ్ వార్నింగ్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారో అర్థం కావడం లేదు. అలాగే ప్లేయింగ్ లెవెన్లో ఎవరిని ఆడిస్తారో, ఎవరిని బెంచ్పై కూర్చోబెడతారో కూడా తెలియడం లేదు. అయితే టీమ్ మేనేజ్మెంట్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో భాగంగా ఇలా చేస్తున్నట్లు అంగీకరించడంతో సరే మీరు ప్రయోగాలు చేసుకోండి అనుకున్నాం. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ కూడా ముగిసింది. ఇక ఈ సిరీస్ తర్వాత ప్రపంచ కప్కు ముందు టీమిండియా సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్లతో 5 టీ20 మ్యాచ్లు ఆడాల్సింది. దీనిని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇకపై ప్రయోగాల సమయం ముగిసిందని నేను భావిస్తున్నా. మనం చేయాల్సిన పని పూర్తి చేశాం. ఇప్పుడు మీరు ఎక్కువ ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. కాబట్టి ఇకపై ప్లేయింగ్ లెవెన్లో ఎక్కువ మార్పులు చేయడం కరెక్ట్ కాదని ఆకాష్ చోప్రా వెల్లడించాడు. ఇక ఈసారి టీ20 వరల్డ్ కప్ భారత్లో జరగడం వల్ల జట్టుపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ, స్వదేశంలో మెగా టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు టీంపై చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అదీ కాకుండా ప్రస్తుతం మనం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నాం. కాబట్టి దేనిని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడం చాలా కష్టం. సొంత గడ్డపై జరిగే ఈవెంట్ కాబట్టి కొంతవరకు ప్రయోజనం ఉన్నప్పటికీ ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే టీం మేనేజ్మెంట్ ఇకపై అన్ని రకాల ప్రయోగాలు ఆపేయాలని ఆకాష్ చోప్రా డిమాండ్ చేశాడు. ఇకపై మనం ఏ ప్లేయింగ్ లెవెన్తో ఆడతామో దాదాపు అదే టీం ప్రపంచ కప్లో ఆడాలని ఆయన సూచించాడు. అయితే ఆకాష్ చోప్రా చేసిన సూచనలను గంభీర్ ఎంతవరకు లెక్కలోకి తీసుకుంటాడో చూడాలి.